సో మన 39కి వచ్చే ప్రతి పేషెంట్ పాజిటివ్ అయిన తర్వాత అది ఒక సెలబ్రేషన్లా సెలబ్రేట్ చేస్తాం కదా. సో అది ఎలా, దాని గురించి చెప్పండి మ్యామ్. సో వస్తారు అండ్ పాజిటివ్ అని చెప్తారు. సో ఆ హ్యాపీనెస్ మాకు ఇంకా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయాలని అనిపించేది. సో దెన్ ఫస్ట్ ఏం చేస్తాం మేము, కపుల్స్ రాగానే ఓకే ఎంప్టీ హ్యాండ్స్తో ఎలా పంపిస్తామండి ఒక ప్రెగ్నెంట్ పేషెంట్. ఇప్పుడే గుడ్ న్యూస్ విన్నారు, ప్రెగ్నెంట్ అని తెలిసింది. మన ఇంటికి ఎవరైనా ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చినా ఏ చీరో ఏదో ఇచ్చి పంపిస్తాం. అలా మనము ఇంత చేసి మన దగ్గర ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళని ఎంప్టీ హ్యాండ్స్తో ఎందుకు పంపించడం అని ఒక ప్లాంట్ గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళం స్టార్టింగ్లో. సో ప్లాంట్ ఆల్సో రిప్రజెంట్స్ వన్ లైఫ్. సో అలాగా ప్లాంట్ ఇచ్చేవాళ్ళం. అండ్ దెన్ వీ వాంటెడ్ టు సెలబ్రేట్ ఈవెన్ బిగ్గర్ సెలబ్రేషన్ చేద్దామని వీ కాల్డ్ ఆల్ ద ప్రెగ్నెంట్ పేషెంట్స్ టుగెదర్ అండ్ వాళ్ళ కేక్ కటింగ్ చేపియడము అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము. సో ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఆ మూమెంట్ వాళ్ళు ఏ రోజైతే పాజిటివ్ మీకు వచ్చింది అన్న మూమెంట్ని లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు మెమరబుల్గా అది రిమెంబర్ చేసుకోవడానికి వీ ఇంట్రడ్యూస్డ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో దానివల్ల మిగతా పేషెంట్స్ కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ నెగిటివ్ వస్తున్నా కూడా వాళ్ళకి ఒక పాజిటివ్ స్పిరిట్ అనేది వస్తుంది కదా. ఎస్, మనకు చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో మేల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్? సో మీరు ఇంతకుముందు అడిగిన దాని గురించి ఐ వుడ్ టాక్. సో ఈ సెలబ్రేషన్ వల్ల చాలా మంది డిప్రెస్ అయ్యి కూర్చుని ఉంటారు, మాకు వస్తుందా లేదా అని. ఇప్పుడు పేషెంట్స్ అందరూ కూడా అది చూసి చాలా మంది ఎంకరేజ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో దే వాంట్ ఇంప్రెస్ అయిపోయి మంచిగా ఇన్స్పైర్ అయిపోయి, లేదు మనం కూడా ఖచ్చితంగా రాగలుగుతాం. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటుంది ప్లేస్లో. డెఫినెట్లీ ఎంత సైన్స్ ఉన్నా ఒక స్పిరిచువల్ థింగ్ కొద్దిగా ఉంటుంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్లో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇలా వేరే వాళ్ళని కూడా మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయిన స్టోరీస్ ని వీళ్ళు వింటే సో అది మోటివేషన్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దే ఫీల్ మోటివేటెడ్ అండ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి అడిగారు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైజ్. మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు జనరలీ మనము అందరము వింటాము, ఫీమేల్స్లో గర్భసంచి ప్రాబ్లం ఉందనో, లేదా ఎగ్స్ ప్రాబ్లం ఉందనో, పీసీఓడి ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఇవన్నీ వింటాం. బట్ మేల్స్లో కూడా ఇష్యూస్ ఉంటాయి అండ్ మేల్ ఇష్యూస్ వల్ల కూడా మీకు సంతానం కలగకపోవచ్చు. దేర్ కుడ్ బి అన్ అబ్సల్యూట్లీ నార్మల్ ఫీమేల్ పార్ట్నర్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ ద మేల్స్. బట్ స్టిల్ వాళ్ళు మేల్స్ ఒక టెస్ట్ చేయించుకోవడానికి కూడా బయటికి రారు. ఏం చెప్తారంటే మీకే ప్రాబ్లం ఉంటుంది, మాది అసలు ఉండదు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు, మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అండ్ ఈక్వల్గా రెస్పాన్సిబుల్ ఉన్నారండి. నవేడేస్ సర్వే జరిగిన దాంట్లో మనకు రిజల్ట్స్ ఏం చూపించాయంటే మేల్ ఇన్ఫర్టిలిటీ 50% కాజ్ అయితే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 50% కాజ్. సో రెండు ఈక్వల్. సో ఫీమేల్స్ 50% ఉన్నారు, మేల్స్ కూడా 50%కి అయ్యారు. ఇంతకుముందు మేల్ ప్రాబ్లమ్స్ వేర్ ఓన్లీ 10 or 20%. బట్ నౌ ఇట్స్ రిజన్ టు 50% అగైన్. సో మేల్ ఇన్ఫర్టిలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, మేల్స్ కూడా టెస్టింగ్కి బయటికి రావాలి. అండ్ ఇందులో హెసిటేషన్ ఏం లేదండి, ఇట్స్ జస్ట్ టెస్ట్. తెలుసుకుంటే మీకే త్వరగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు, త్వరగా రిజల్ట్ ఇవ్వచ్చు. సో మేల్స్ అందరూ హెసిటేట్ చేయకుండా ఎప్పుడైనా మీరు డాక్టర్ని విజిట్ చేయడానికి వస్తే కనుక ఖచ్చితంగా యాజ్ ఎ కపుల్ రండి. బికాస్ దిస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈస్ గివెన్ టు ద కపుల్, నాట్ వైఫ్ ఆర్ నాట్ హస్బెండ్ అలోన్. సో కపుల్ లాగా మనం ట్రీట్ చేస్తే మనం ప్రాపర్గా అనలైజ్ చేయగలుగుతాం.